ఐపీఎల్ 19వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపుతోంది. భారీ విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా 5 విజయాలతో తన సత్తా చాటింది. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ ను వాళ్ల సొంత గడ్డ వాంఖడే స్టేడియంలో చిత్తగొట్టడం అదరహో అనిపించింది. ఈ మ్యాచ్లో ఓడిన దెబ్బకు ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు దూరానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ పై దాదాపుగా ఆశలు వదులుకున్నట్టయింది. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ 6 నెగ్గింది, 3 పరాజయాన్ని చవిచూసింది. మొత్తం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. జట్టుకు అందులో ఇంకో 3 గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయపడ్డ శివం మావి స్థానంలో 18 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆర్ఎస్ అంబరీష్ ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది జరిగిన ఐపీఎల్లో వేలంలో 75 లక్షల రూపాయల ధరకు శివం మావిని జట్టులోకి తీసుకుంది. అతను గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆర్ఎస్ అంబరీష్ తో అతని స్థానాన్ని భర్తీ చేసింది. కుడి చేతి మీడియం పేసర్, ఎడమ చేతి బ్యాటర్ అయిన అంబరీష్ 2026 అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నమెంట్లో 11 వికెట్లతో అతను టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. తమిళనాడు క్రికెటర్ జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ బౌలింగ్ యంగ్ ప్లేసర్లలో మంచి జోరు మీద ఉంది. ఇప్పటికే ఈ సీజన్లో అద్భుతంగా ప్రఫుల్ హింగ్, సాకిబ్ హుసేన్ అద్భుతంగా రాణిస్తున్నారు. అంబరీష్ ఇప్పుడు వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నాడు. సన్ రైజర్స్ తన తర్వాతి మ్యాచ్లో ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఇప్పటికే సొంత గడ్డపై ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్ను కూడా ఓడించి జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది.